అప్పుడు వైజాగ్లో అకాడమీలో ఉన్నప్పుడు మా నారాయణ అన్నతో డబుల్స్ ఆడినప్పుడు చూశాను. ఇంచుమించు 8 years అయిపోతుంది. ఆఫ్టర్ 8 years మళ్ళీ ఈ గ్రిప్ చూడడం ఇప్పుడే, నేను కలవడము ఇప్పుడే. నా అన్న అసలు ఒప్పుకోవట్లేదు. వెంకటేష్ గారు ఇంట్లో గ్రిప్ ఆడేవాళ్ళ? ఆడేసి వచ్చారు, సన్న గ్రిప్, మామూలు గ్రిప్ వచ్చారు. వెంకటేష్ గారు, రఫీ గారు, మురళి. ఓకే, వెంకటేష్ గారు, రఫీ గారు మేము ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి ఇప్పుడే చూడ్డాను అండి గ్రిప్. చిట్టి కూడా అంతే. మీకు తెలియదు అడే బాబు, ఎంతో బాబు పట్టుకుని. ఇవి మా వైజాగ్ నారాయణ అన్న యూస్ చేస్తున్న బ్యాట్ గ్రిప్పులు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. బాబోయ్, ఇంత లావుగా ఉండే గ్రిప్పులతో మన నారాయణ అన్న ఒక్కడే కాదు, రఫీ గారు అండ్ వెంకటేష్ అన్న ఇంకా కొంతమంది ఆడేవాళ్ళంట. మనం చూడలేదు కానీ నారాయణ మాటలో తెలుస్తుంది. నారాయణ చెప్తున్నారనమాట, అంతకుముందు చాలా పెద్ద ప్లేయర్స్ ఇంత లావుగా ఉన్న గ్రిప్స్తో ఆడేవాళ్ళని. బ్యాట్ పట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. బ్యాట్ కింద అంచు భాగం కూడా కొంచెం కట్ చేసుకొని గ్రిప్ని పొట్టిగా చాలా లావుగా చేసుకున్నారనమాట. అంటే బ్యాట్ అలా హ్యాండ్లో అలా సరిపోయేలాగా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏదో ఒక పెద్ద సైజు టెన్నిస్ రాకెట్ని పట్టుకున్నట్టుంది అనమాట. అంత లావుగా ఉంది గ్రిప్. అంత లావుగా ఉన్న గ్రిప్తో ఆడడం అని మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. ఇంకా ఈ నారాయణ అనేది చాలా బాగా ఓవర్లేస్తారు ఆ గ్రిప్తో, చాలా బాగా.